హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం వేడిగా బజ్జీలు చేసుకుందామండి. అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, ఎవరైనా సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి స్నాక్స్ లాగా చేసి పెట్టడానికి కానీ, అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయో ఎప్పుడు వర్షాలు పడట్లేదో వాటికి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది కదండి. అలాంటప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు కూడా ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా బజ్జీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఇక్కడ మాత్రం నేను 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కనుక దీంట్లో కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. అలాగే దీంట్లో కొద్దిగా వాము వేసుకోండి, అలాగే కొద్దిగా సోడా, దీంతోపాటు సరిపడా సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేయండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, అలాగే ఇంకొద్దిగా కారం కూడా ఇలా వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకొని ఒకసారి ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ, ఈజీ వేలో అయిపోద్ది. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా మరీ వాటర్ ఒకేసారి పోయకండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా కొద్దిగా పోస్తూ ఇలా కలుపుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టండి. గంట కొట్టిన తర్వాత బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా కలిసిపోయిందో పిండి అనేది. ఇలా అంటే మీరు ఎప్పుడైనా బజ్జీ చేసేటప్పుడు మాత్రం ముందుగా పిండి కలుపుకోండి, ఎందుకంటే మనము మిర్చి కట్ చేసుకునేంత వరకు పిండి అనేది మరీ మెత్తగా చాలా బాగా వస్తుంది. అలాగే దీనికి ధనియా పౌడర్, సాల్ట్, కొద్దిగా వాము, ఇవి మొత్తము అంటే ఒకసారి బరుకుగా మనం దంచుకున్నా పర్లేదు, అలాగే ఒకసారి మొత్తంగా కలుపుకున్నా పర్లేదు. కానీ ఒకసారి మనం జీలకర్ర ఎల్లిపాయలు పప్పులో వేసుకునేది ఉంటుంది కదండి, దాంతో ఒకసారి నలిచినట్టు దంచుకోండి, అంత ఈ మిర్చిలో స్టఫింగ్ కోసం. చూసారు కదా, ఇలా మిర్చి తీసుకొని ఒకసారి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని దీంట్లో గింజలన్నీ తీసి పడేయండి. అంటే కొన్ని గింజలు స్పైసీగా ఉండే కానీ అంటే ఇక ఉంటే మళ్ళీ పిల్లలకు కొద్దిగా ఉన్నా కూడా కారం అంటారు కదండి. మిర్చి అంటే ఇలాగో కారమే ఉంటుంది కాబట్టి లోపల గింజలు కూడా అన్నీ తీసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఇలా మసాలా మొత్తం దీంట్లో వేసుకోండి. మీకు ఇక్కడ ఇష్టం ఉంటే దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. కానీ కొంతమందికి చింతపండు వేసిన బజ్జీ అంటే కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు కాబట్టి నేను మాత్రం ఇలా చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మొత్తంగా దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకునేటప్పుడు చేతికి బ్లౌజులు వేసుకుంటే బెటర్, తర్వాత లేకుంటే మనం సడన్గా ఓన్లీ కడుక్కొని మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి. చూసారు కదా, ఇలా మొత్తం ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి, అంటే ఆయిల్ హీట్ అయ్యేంత వరకు. చూసారు కదండి, ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా అంటే ఆయిల్ మరిగిన తర్వాత అంటే మీకు పిండి ఎక్కువ కావాలనుకుంటే మధ్యలో ఇలా ఒక వేలు పెట్టండి, అంటే 2 వేలు పెట్టినా కూడా పిండి అనేది ఎక్కువ కనపడుతుంది. ఇలా వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బజ్జీ వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తంగా బజ్జీ వేసుకోండి, ఒకదాని తర్వాత ఒకటి. చాలా బాగుంటాయండి, ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయకండి, అంటే నార్మల్గా హీట్ అయిన తర్వాతనే ఇలా బజ్జీ వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కు ఇలా తింపుకోండి. చూసారు కదండి, అంటే ఈవినింగ్ మాత్రం అంటే ఎప్పుడు బయట ఫుడ్ అసలు ఇప్పుడు మాత్రం చాలా కల్తీ ఉంటుందండి. అసలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా అర్థం అవ్వట్లేదు, అలాంటి సిచ్యువేషన్ ఉంది బయట. అందుకని ఇంట్లోనే ఇలా హెల్తీగా
ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారు. అయ్యో మా కోసం ఎంత ప్రేమగా చేసిందా అని కూడా అనుకుంటారు. అంత బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలానే ఒక కాయ తర్వాత ఇంకొక కాయ కూడా ఇలానే వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదండి, అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చూస్తారు కదండి, చూస్తూనే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.